ఆంధ్రప్రదేశ్లో కలకలం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు కృష్ణమోహన్ రెడ్డి. ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలైతే వారికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ధర్మాసనం. దీంతో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందప్పలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఇక ఈ కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు తక్షణ ఊరట ఇవ్వడానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. మరోవైపు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది ధర్మాసనం. ఇక కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. కాగా మద్యం కేసులో ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారత సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం విదితమే. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించిన హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టేసింది. అంతేకాదు ఈ కేసులో అన్ని వివరాలు బయటికి రావాలంటే పిటిషనర్లను అదుపులోకి తీసుకుని విచారించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా వారికి షాక్ తగిలినట్టయింది.